ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విద్య అమ్మ విద్య లే. విద్య 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 లేమ్మా. విద్య 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 లేమా. విద్య 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 లేమా. అమ్మ విద్య 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 లేమ్మా. రే విద్య లేరా. విద్య 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 లేమా. విద్య రే విద్య లేరా. అమ్మ విద్య నీకేం కాదు లేమా. విద్య నీకేం కాలేదు కదా. నీకేం కాలేదు కదా. ఏం కాదు, కంగారు పడకు. ఏం కాలేదు, పదమ్మా. అఖిలమ్మా, ఏంటమ్మా ఈ ఊహించని మలుపు? అయినా ఈ కుటుంబానికి చేసిన ద్రోహానికి తలెత్తుకోలేక పారిపోయిన ఆ శారద తిరిగి ఈ ఊళ్ళోనే ప్రత్యక్ష అవడం ఏంటి? ఆవిడ కొడుకే ఈ వెంకీగడ అవడం ఏంటి? ఇదంతా ఒక ఎత్తైతే ఆ ఇంటి పిల్లనే మన వినయ్ పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అబ్బబ్బబ్బబ్బా, నాకు బుర్ర తిరిగిపోతుంది అనుకో. అఖిలమ్మా, నువ్వు మాత్రం ఈ విషయంలో బలంగా ఉండాలి. నీ కోడల మీద ప్రేమతోనూ ఆ అమ్మాయి నీ అన్నయ్యకి కన్న కూతురను ఎమోషనల్ అయ్యావనుకో, ఇంకంతే. కోడలంటూ ఆ పిల్ల ఈ గడపలో అడుగుపెట్టి రాణి అయి కూర్చుంటుంది. ఎట్టా కనపడుతుండాను మీకు? ఎట్టా కనపడుతుండాను? నా అన్న సావుకి కారణమైన దాన్నే, ఈ ఇంటి సంతోషాన్ని కాష్టంలో కలిసి బూడిద చేసిన దాన్ని నేనెట్టా క్షమిస్తాననుకుంటుండారో? ఆ శారద కూతుర్ని ఈ ఇంటి కోడలిగా నేనెట్టా అంగీకరిస్తాననుకుంటుండారో? అది ఎన్నటికీ జరగదు. అల్లారు ముద్దుగా నా అన్న చేతుల్లో యువరాణ్లా పెరిగిన నన్ను అది అన్నని రక్తపు మడుగులో చూసేలా చేసినదే. ఆ శారద ఒక నష్టజాతకురాలు. తన ఇనప పాదంతో పసుపు కుంకాలు పోగొట్టుకున్న పాపిష్టిది. దాని పేరు పలకాలంటేనే నాకు అసహ్యంగా ఉండాది. దాని ఊసే నేను భరించలేను. ఇక దాని కూతుర్ని నా ఇంటికి చిచి, అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదో, జరగనివ్వను. ఆ తల్లి కూతుళ్ళు కలిసి నా కొడుకు బతుకు బలి తీసుకుంటానంటే నేనెట్టా ఊరుకుంటాననుకుంటుండారో? నా అన్నతో ముగిసిన ఈ వంశం మళ్ళా నా కొడుకుతోనే మొదలయ్యుండాది. ఇప్పుడు ఆ శారద పంచిన రక్తం ఈ ఇంటి వారసత్వమై కళంకం అవ్వకూడదు. వాళ్ళ గాలి కూడా ఈ ఇంటికి సోకకూడదు. సోకనివ్వను, వాళ్ళ ఆటలు సాగనివ్వను అని నువ్వెంత బలంగా అనుకున్నా సరే, ఆ శారద కుటుంబం ఈ ఊళ్ళో ఉన్నంత వరకు నీకు మానసిక ప్రశాంతత ఉండదు అఖిలమ్మా. ఆ కుటుంబం ఇంకీ ఊళ్ళోనే ఉండకూడదు బావగారు. నాడు ఈ ఊరొచ్చి నా కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసిన ఆ శారదనే నట్ట నడి ఊరిలో తల దించుకునేలా చేసి అవమానంతో ఉరిపోసుకుని చచ్చేలా చెయ్యకపోతే నా పేరు ఆలపాటి అఖిలాండేశ్వరే కాదు. కన్న ప్రేమతో
నీ కొడుకు ప్రేమించిన దానిపై ఎక్కడ ప్రేమ పెంచుకుంటావా అని నీతో ఇలా మాట్లాడించాను అఖిల. పర్వాలేదు, ఇక నువ్వు మారవుగా. ఎప్పటికీ ఈ గరుడ గుప్పెట్లో కీలు బొమ్మవే. నేను కీ ఇచ్చినట్టు నువ్వు ఆడాల్సిందే. నిన్నడ్డు పెట్టుకొని నాకు కావలసింది నేను చేయించుకుంటాను. టంక మోగిందమ్మా, నా మనవడు వచ్చేసాడు. సరే నాన్న, సరే ఊరుకోడు తాతయ్య. నా మనవడు వచ్చేసాడు. నా మనవడు వచ్చేసాడు. నా మనవడు వచ్చేసాడు. తాతయ్య మీరు ప్రశాంతంగా ఉండండి నాన్న. నా మనవడు వచ్చేసాడు. నా మనవడు వచ్చేసాడు. నా మనవడు వచ్చేసాడు. నా మనవడు వచ్చేసాడు. డాక్టర్ గారు, మా నాన్నగారికి ఏమీ అవ్వలేదు కదండి? ఏం పర్వాలేదండి. ఓవర్ యాంగ్జైటీ వల్ల బీపీ కొంచెం పెరిగింది. షుగర్ పేషెంట్ కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంజెక్షన్ చేశాను, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నా మనవడు వచ్చేసాడు. తాతయ్య ఏంటి మనవడు మనవడు అని అలా పిచ్చి పట్టినట్టు అంటున్నాడు? మనవడు రావడం ఏంటి? నా మనవడు వచ్చేసాడు. అఖండ జ్యోతి. హలో అమ్మమ్మి, ఏ అమ్మీ, ఎట్టా ఉండదు తాతయ్యకి? కొంచెం యాంగ్జైటీ ఎక్కువై బీపీ ఎక్కువైందంట, అందుకే అలా అయిందంట మమ్మీ. సరే అమ్మీ, నువ్వు ఆ హాస్పిటల్ కాడ ఎందుకులే కాని ఆ కృష్ణవేణి పద్దు ఉండారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. నువ్వు వచ్చేయి. సరే మమ్మీ. మ్యాగీ, నేను మాట్లాడతాను. మమ్మీ, పిన్ని మాట్లాడుతుందంట. ఆ, హలో అక్క, చెప్పు. నాన్న మనవడు మనవడు అని కలవరిస్తున్నాడక్క. ఇదేంది, నాయనకి నిజం కాని తెలిసిపోయినాదా? అయినా నాయనప్పుడు లేడు కదా అక్కడ. ఏంది కృష్ణవేణి నువ్వు అనేటిది? నాన్న మనవడని కలవరించడం ఏంది? ఎందుకలా? అదే అక్క, ఇన్నేళ్ల తర్వాత డంకా మోగింది, అఖండ జ్యోతి వెలిగింది కదా, దాన్ని బట్టి ఊళ్ళోకి మనవడొచ్చాడని ఆశ కలిగినట్టుందక్క. చాలా నమ్మకంగా అన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా నాన్న అదే మాట కలవరిస్తూ ఉన్నారు. నా మనవడు వచ్చేసాడు. సర్లే, అదంతా ఆయన పిచ్చిలే గాని ఆ దీపం ఎవడో ఎలిగిస్తే ఏదో అలా కుదిరేసి ఎలిగినట్టుంది. ఆ మాత్రానికి ఎన్ని అనుకోవాలా ఏంది? లేదక్క, ఇన్నేళ్ల నుంచి వెలగని అఖండ దీపం ఎందరూ ప్రయత్నించినా కుదరని కార్యం ఇవాళ మాత్రం ఎలా కుదురుతుంది? నాన్న అనుకున్నది కూడా నిజం అయ్యుండొచ్చు కదా. ఆ దీపం మన వంశస్థులు మాత్రమే వెలిగించాలి. మన అంటే నువ్వు నేను కూడా కాదక్క, దేవరపాటి వారి వంశస్థులు.